ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. 1936లో నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపార్పూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు జన్మించిన రామోజీరావు అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య అని పేరు కూడా పెట్టారు. బడిలో మాస్టర్కు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు. ఇక చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించిన వ్యక్తి. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడుని ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడుగా మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార్ కూడా నిలిచింది కూడా. ఇక బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీరావు అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నేర్చుకున్న నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా కృషి చేసిన ఆయన గొప్ప యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించినటువంటి మహనీయ వ్యక్తి. మీడియా మహా సామ్రాజ్యాన్ని ఏలిన రామోజీరావు చైతన్య దీప్తు లాంటి చిత్ర రాజాలను సృష్టించిన వ్యక్తి. అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించి తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు. ఇక ఆ తర్వాత కూడాను టెలివిజన్ రంగంలోనూ రామోజీరావు అడుగుపెట్టారు. 1995లో ఈటీవీని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత వేర్వేరు జాతీయ భాషల్లో కూడా ఇతర ఛానళ్లను కూడా ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఇతర భాషా ఛానళ్లను విక్రయించి తెలుగు భాషే ప్రధానంగా టెలివిజన్ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక పలు సీరియళ్లు, సినిమాలు కూడా నిర్మించినటువంటి వ్యక్తి ఆయన. ఇక హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో 1996లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కూడా అని మనం చెప్పుకోవచ్చు.